ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు షబానా వెంకట్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే నా వర్క్ బ్లౌజెస్. ఓకేనా? నా వర్క్ బ్లౌజెస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ అంతకంటే ముందుగా ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నేను ఎంతగానో మీకోసం కష్టపడుతున్నాను. నా వీడియోస్ చేసుకుంటూ ఒక హౌస్ వైఫ్గా ప్లీజ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. జస్ట్ మీరు చూస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో వాచ్ చేస్తూ ఉంటారు, పక్కనే కదా సబ్స్క్రైబ్ బటన్ ఉండేది. జస్ట్ అలా క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వచ్చింది, ఆల్ అని కొట్టేసేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఓకేనా? ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు చిన్న రిక్వెస్ట్గా చెప్పుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని నేను నిద్రలో కూడా అదే కలవరిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ ఆ టాపిక్లోకి వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను వర్క్ బ్లౌజెస్ చేసుకుంటున్నా, మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ నేను కొన్ని టిప్స్ చెప్తాను. టిప్స్ అనుకుంటారో సజెషన్స్ అనుకుంటారో అందరూ లేడీస్కి తెలిసిందే. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ తప్పవు. సో నేనైతే ఎక్కువ వర్క్ బ్లౌజ్ అయితే చేయించుకోలేదు ఫ్రెండ్స్. లిమిటెడ్గానే చేయించుకుంటాను. మొత్తం మీద కలిపి ఒక 6, 7, ఒక 10. మగ్గం వర్క్ ఏమో 5, 6 ఉంటాయి. ఎంబ్రాయిడింగ్ మిషన్ వర్క్ ఏమో ఒక 7, 8 ఉంటాయి అంతే అనమాట. సో ఎందుకంటే నేను ఒక్క బ్లౌజ్నే రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఒకే శారీకి ఒక బ్లౌజ్ అంటూ కుట్టిను. ప్రతిదీ ఒక ఒక బ్లౌజ్ కుట్టించారంటే అది 3, 4 బ్లౌజెస్కి మ్యాచ్ అయ్యేటట్టు కుట్టించుకుంటాను అనమాట. ఓకేనా? నా ఫస్ట్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, పింక్ అనమాట. కాసుల వర్క్ అంటున్నారు ఏంటి అంటున్నారా? దీనికైతే ఫ్రెండ్స్ నేను ఫస్ట్ కాసులు, ఇది మా పాప ఫస్ట్ బర్త్డేకి చేయించుకున్నాను. 2500 అన్నారు ఫ్రెండ్స్. ఓకే, బార్గెనింగ్ కూడా చేయకుండా ఓకే చేసేయండి అనేసాను. బట్ నాకు ఎంత ఫ్రాడ్ జరిగిందంటే, ఇక్కడ అన్ని కాసులు ఫ్రెండ్స్. కాసుల వర్క్ అప్పుడు బాగా ఫేమ్లో ఉందన్నమాట. ఇదంతా కాసుల వర్క్ చేయించుకున్నాను. ఇది మటుకు మగ్గం వర్క్ లాగే ఉంది వాళ్ళు చేస్తే. ఇక్కడ అంతా కాసులు వస్తాయి ఫ్రెండ్స్. ఆ కాసులన్నీ జస్ట్ బర్త్డే 1 మంత్ అంతే ఉన్నాయి. బర్త్డే అయిపోయిన తర్వాత 1 మంత్ తర్వాత తీసి చూస్తే ఫ్రెండ్స్, కాసులు అన్నీ బ్లాక్ అయిపోయినాయి ఫ్రెండ్స్. అసలు నాకు ఎంత డిసప్పాయింట్ అనిపించిందో. ఏంది ఇంత హెవీగా మనం ఇంత డబ్బులు ఇచ్చి చేయించుకున్నాము, ఏంది ఇంత ఫ్రాడ్ చేశారని అప్పుడప్పుడే ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి చెడామడా తిట్టేశాను మా టైలర్ గారికి. నేనేం చేయనండి, నాకు తెలియదు, వర్కర్స్ అలా చేశారని చెప్పేసింది. ఓకే, ఏదైనా ఫస్ట్ టైమే చూస్తాం కదా, పద్దాకలు చూడము. ఇలా అయితే వర్క్ అయితే చాలా బాగా చేశారు. మగ్గం వర్క్ ఇదంతా అయితే చాలా బాగా చేశారు. కాసుల వరకే బాగా డిసప్పాయింట్ అయ్యాను. చూడండి, వర్క్ అయితే చాలా బాగుంది కదా. నేను అసలు అంత ఇష్టంగా చేయించుకున్నాను ఫ్రెండ్స్. మా పాప ఫస్ట్ బర్త్డే బాగా గుర్తుండిపోవాలి, నీట్గా రావాలి అని. బట్ డిసప్పాయింట్ అయిపోయాను. ఇదైతే హ్యాండ్స్కి ఇలా 2 సైడ్స్. ఓకేనా? ఫ్రంట్ అయితే ఇలా వచ్చింది. స్టిచ్చింగ్ అయితే చాలా బాగా కుడతారు మా టైలర్ గారు, ప్రసన్న గారని. సూపర్గా స్టిచ్చింగ్ మటుకు సూపర్ సెట్ అయిపోయింది. అది మటుకి 100కి 100% ఇచ్చేస్తాను. బట్ ఈ వర్కే కొంచెం వర్కర్ చేయిస్తారనమాట. బాగా డిసప్పాయింట్ అయిపోయాను. దీని మీద శారీ కూడా చూపిస్తాను. శారీ అయితే ఇది ఫ్రెండ్స్, గ్రీన్ కలర్ అనమాట. బార్డర్ ఇలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని ఇలా కుట్టించుకున్నాను. ఇది సుమస్తులో కొనుక్కున్నాను ఫ్రెండ్స్. 8000 ఎంతో పడింది అప్పుడు. అంతేలేండి, 8000 చేంజ్. బాగుందా కలర్? ఈ కలర్ బాగా నచ్చి తీసుకున్నాను. గ్రీన్ కలర్ అయితే నాకు లేదు కదా అని. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మా మ్యారేజ్ శారీ అనమాట. అమ్మ వాళ్ళు పెళ్ళిలో, మా ముస్లిమ్స్ మ్యారేజ్లో కంపల్సరీ ఆడపిల్లలకు ఒక 50-100 చీరలు ఇస్తారు కదా. నాకైతే ఒక 100 దాటిపోయినాయి. మా అమ్మ అన్ని శారీస్ ఇచ్చింది పెళ్ళిలో. కొన్ని వాషబుల్ అని, కొన్ని బాగా హెవీ అయిన అలా ఇచ్చింది కదా.
అందులో కొన్ని అయితే నేను కట్టను కూడా కట్టలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా నేను చెప్తే నమ్మరేమో కానీ బాగా హెవీ శారీస్ కట్టలేకపోతున్నాను. ఎందుకో నాకేదో సింపుల్‌గా ఉండే వెయిట్ తక్కువ ఉండే శారీస్ అయితే చాలా ఇష్టం అనమాట. అప్పుడేదో ఆహ్, పెళ్ళైన కొత్తలో అమ్మోదులు మా అమ్మోళ్ళు కొన్నారు. నేను సరే సరే తీసేసుకున్నాను. తెలియలేదు అప్పుడు. ఇప్పుడేమో ఇలా అప్పుడు సన్నగా ఉన్నాము. ఇప్పుడు లావుగా ఉన్నాం. తేడా లేదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఇది నా మ్యారేజ్ అప్పుడు చేయించుకున్నాననమాట. మగ్గం వర్క్. ఫస్ట్ నేను చేయించుకున్న మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఈ వర్క్ అయితే అప్పుడు అసలు ఎంత ట్రెండో ఫ్రెండ్స్ అసలు. చాలా ట్రెండ్. ఎక్కడ చూసినా ఈ వర్కే కనబడేది నాకు. ఏ గూగుల్‌లో సెర్చ్ చేసిన బెస్ట్ డిజైన్ అని సెర్చ్ చేసినప్పుడల్లా ఈ డిజైనే బాగా హైలైట్ అయ్యేది. సో, ఇదైతే అప్పుడు సత్తెనపల్లిలో చేయించుకున్నాను ఇది. అప్పుడే 3500 అయింది ఫ్రెండ్స్ ఇది. చూడండి ఇది 10 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి నేను చేయించి. ఇంతవరకి ఒక్క స్టోన్ అయినా, జర్దోసి అయినా ఏది బ్లాక్ అవ్వలేదు. అసలు ఏది బ్లాక్ అవ్వలేదు. ఇది స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంది. ఇప్పుడు కూడా నేను అంత కొంచెం లావయ్యాను కదా! అప్పటికి ఇప్పటికి అయినా నాకు చక్కగా సరిపోయింది ఇది. మంచి స్టిచ్చింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇది సత్తెనపల్లిలో లక్ష్మీ టాకీస్ దగ్గర ఉండేది షాపు. ఇప్పుడైతే ఉందో లేదో నాకైతే తెలీదు. ఆవిడ పేరు కూడా గుర్తులేదు. చాలా బాగా చేయించారు. అసలు నిజంగా ఎప్పటికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఈ బ్లౌజ్ యేసుకున్నప్పుడల్లా స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది. ఇదైతే హ్యాండ్‌కి ఇలా వచ్చింది. బాగుంది కదా ఫ్రెండ్స్! మంచి హెవీ వర్క్. ఇలా చూడండి ఎంత బాగుందో. నేను అసలు 4, 5 టైమ్స్ వాష్ కూడా చేశాను. ఏమి కాలేదు ఫ్రెండ్స్. చాలా బాగా చేశారు. ఫ్రంట్ అయితే ఇలా మంచి హెవీ వర్క్ అనమాట. చూడండి కలర్ అంటూ, షేడ్ అంటూ ఏమీ పోలేదు. ఎంత బాగుందో. క్వాలిటీ అంటే ఇలా ఇలా మెయింటైన్ చేయాలి. ఈ శారీ వచ్చేసి మమ్మీ కొనిపించారు. పెళ్ళిలో వేసారనమాట. హెవీ శారీస్ వేస్తారు కదా! ఈ శారీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు చెప్తే నమ్మరు కానీ ఇది నేను ఒకే ఒక్కసారి కట్టుకున్నాను. అది ఎప్పుడు అనుకుంటున్నారు? మా పెళ్ళైన తర్వాత ఫోటోషూట్ పెట్టుకున్నాము. అప్పుడు కట్టుకున్నాను అంతే. మా పెళ్లి ఆల్బమ్ చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోస్‌లో. అప్‌కమింగ్ వీడియోస్‌లో. అప్పుడు చూడండి ఆల్మోస్ట్ దీని మీదే ఉంటాయి నా ఫోటోస్ అన్నీ. చూడండి ఇదైతే బాగా బరువు ఫ్రెండ్స్. ఈ వర్క్ అంతా శారీ మొత్తం వచ్చి ఉంటుందన్నమాట. నేను ఇంకా మీకు షేర్ చేసి మొత్తం ఓపెన్ చేసి చూపించట్లేదు. ఇదంతా లోపలంతా వచ్చేసిందనమాట ఇలా. అప్పుడైతే ఇవి బాగా ట్రెండ్. ఇది పల్లో కూడా బాగుంటుందన్నమాట. దీని లోపల కొంచెం వర్క్ చూపిస్తాను ఆగండి ఈ ఒక్క శారీ. ఇదైతే చాలా హెవీ శారీ ఫ్రెండ్స్. అంతా పల్లో. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్ బ్లౌజ్ అనమాట. ఇది మా అత్తయ్య వాళ్ళు పెట్టారు పెళ్ళిలో. ఇది వచ్చి ఇప్పుడు ఆ యెల్లో కలర్ శారీ చూపించాను కదా! అది అప్పుడే 12,000 అయింది ఫ్రెండ్స్. బాగా నాకున్న శారీలో అప్పుడే బాగా హెవీ కాస్ట్ శారీ అయితే అదే 12,000. ఇప్పుడైతే ఇంకా చాలానే అయిద్దేమో. ప్యూర్ పట్టు శారీ. మేము శారీస్ అన్నీ సత్తెనపల్లిలో సౌందర్య సిల్క్స్‌లోనే తీసుకుంటాము. అది మా అమ్మ ఎప్పటి నుంచో మా మమ్మీ స్టార్టింగ్ ఆహ్, డేస్ నుంచి అక్కడే తీసుకుంటూ ఉంటారనమాట. ఆ షాపు స్టార్టింగ్ అప్పటి నుంచి మేము అక్కడే పర్చేస్ చేస్తూ ఉంటాం. నా పెళ్లి శారీస్ ఆల్మోస్ట్ మా చుట్టాలందరి పెళ్లి శారీస్ అక్కడే తీసుకుంటాము. ఇంక ఇదైతే ఇది మా అత్తయ్య వాళ్ళు మట్టా సుబ్బారాయంలో తీసుకున్నారు. మట్టా సుబ్బారామయ్య ఉంది కదా! మన సత్తెనపల్లిలో. అక్కడైతే తీసుకున్నారు. ఇదొచ్చేసి 10,000 ఈ శారీస్. ఈ శారీ తర్వాత చూపిస్తానండి. ఇదైతే జస్ట్ సింపుల్‌గా ఇంకా వాళ్ళు తర్వాత పెళ్ళినప్పుడు ఇచ్చారు కదా! జస్ట్ ఇలా ప్యాచ్ వర్క్ చేయించుకొని ఇదైతే నేనే యేసుకున్నాను ఈ చైన్ వర్క్. సింపుల్‌గా ఉంటది గదా అని. ఈ కుందన్స్ కొనుక్కొని నేనే వేసుకున్నాను. జస్ట్ పైపింగ్ బాగుంది గదా! సింపుల్‌గా. ఇది శారీ బరువుగా ఉంటది. చాలా బాగుంటది ఫ్రెండ్స్. నా ఫేవరెట్ శారీ అనమాట. కలర్ కూడా చూడండి అసలు ఇది ఇంకా మన కెమెరాలో సరిగ్గా కనబడట్లేదు గానీ మంచి మెరూన్ కలర్ అనమాట. నిండు బొట్టు రంగు. చాలా బాగుంటది ఫ్రెండ్స్. దీనికి ఇది.
బాగుందా? ఇలా అన్నమాట ఈ శారీ. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇది కూడా మగ్గం వర్క్ బ్లౌజే. ఫస్ట్ మెరూన్ ఒకటి చూపించాను కదా, అది ఇది రెండు ఒకేసారి చేయించుకున్నాను అనమాట. ఇదైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా ఈజీ, సింపుల్గా ఉంటుంది అనమాట. సింపుల్ వర్క్, మగ్గం వర్క్ రెండు అనమాట. చూడండి ఎంత బాగుందో. నేను ఈ బ్లౌజు రెడ్ కలర్ శారీ మీద కట్టుకుంటాను, బ్లూ కలర్ శారీ మీద కట్టుకుంటాను, ఎల్లో కలర్ శారీ మీద వేసుకుంటాను అనమాట. చూడండి, హ్యాండ్ కూడా ప్యాచ్ కట్ వర్క్ లాగా ఎంత బాగుందో, చాలా బాగుంటుంది అనమాట. ఇది స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది. హ్యాండ్ ఇలా బాగుంది కదా, సింపుల్. ఇది వచ్చేసి 1500 తీసుకున్నారు. నేనైతే శారీస్ మీద బ్లౌజెస్ కాకుండా ఆ పట్టు క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇవి ఏంటంటే వాష్ చేసినా ఏం కావన్నమాట, చాలా నీట్గా ఉంటాయి. ఇది 3-4 టైమ్స్ వాష్ చేశాను ఫ్రెండ్స్. జస్ట్ షాంపూ వాటర్లో 5 మినిట్స్ నానబెట్టి స్క్వీజ్ చేసి ఆరబెట్టడం, మంచి ఎండలో ఆరబెట్టేయండి. మంచి ఎండ అంటే మరి ఓ బీభత్సమైన ఎండ కాదండి, కొంచెం ఆరేటట్టు. అప్పుడు ఆ రోజుల్లో ఇవంత ఫ్యాషన్ కాదు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ట్రెండ్ అవుతున్నాయి. నేనైతే అప్పుడు ఇవి వేసుకున్నాను సింపుల్గా. అప్పుడైతే మన ఊళ్ళో ఇవే అవైలబిలిటీగా ఉన్నాయి కదా, మన సిటీ కూడా కాదు, సత్తెనపల్లె కదా. సో అవైతే ఇవి పేరప్ చేసుకున్నాను. దీనికి వచ్చేసి ఈ పట్టు శారీ, ఇదైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్లెయిన్ వద్దని ఫ్రెండ్స్ ఈ శారీ కొనుక్కున్నాను అనమాట. 3 కలర్స్ వచ్చి ఉంటాయి, చాలా బాగుంటుంది ఈ శారీ. లావుగా కూడా ఉండను, బాగా లైట్ వెయిట్ పట్టు శారీ అనమాట. ఇదైతే 3000. అప్పుడు మా అమ్మ వాళ్ళు పెళ్ళిలో వేశారు ఈ శారీ. బార్డర్ కూడా చిన్న బార్డర్. అప్పుడు పెద్ద బార్డర్స్ ట్రెండ్ కాదు కదా ఫ్రెండ్స్, ఇప్పుడే కదా పెద్ద బార్డర్స్ వచ్చినాయి. దాని మీదకి ఈ బ్లౌజ్ అనమాట. దీని మీద ఈ శారీకి ఈ బ్లౌజ్. దీనికి ఎల్లో బ్లౌజ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఎల్లో కూడా వేసుకుంటూ ఉంటాను. అంతే, ఏది కావాలంటే అది సపరేట్గా దాని మీదే వేసుకోవాలి అని ఏం కాదు. ఏది అవైలబుల్గా ఉంటే అలా వేసేసుకుంటూ ఉంటాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇది జస్ట్ రీసెంట్గానే తీసుకున్నాను, లాస్ట్ ఇయర్ అమ్మవాళ్ళ గృహప్రవేశానికి. ఇదైతే నేనే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంట్లోనే. జస్ట్ కుందన్స్, జస్ట్ 2 అవర్స్లో అయిపోయింది వర్క్. ఇలా కుందన్స్ పెట్టేసేసి చుట్టూ జర్దోసి వర్క్ ఇలా ఉంటుంది, చైన్ స్టోన్స్ ఉంటాయి కదా, అలా పెట్టేశాను. చూడండి, ఇది చాలా సింపుల్ అనమాట. మనం ఇలా చిన్న చిన్నగా, దీన్ని ఇంకా నాకు టైం లేక నేను జస్ట్ సింపుల్గా చేసుకున్నాను. దీన్ని మనం హైలైట్ కూడా చేసుకోవచ్చండి. మగ్గం వర్క్కి ఏం మాత్రం తీసిపోదు. మనం కొంచెం టైం ఉంటే ఇంట్లోనే మంచి మంచి డిజైన్స్ చేసుకోవచ్చండి. దీనికి ఇంకా హైలైట్ చేసుకోవచ్చు. ఇక్కడ గొలుసు కుట్టుతో వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇంకా మనం ఎక్స్టెండ్ చేసుకొని కొంచెం కుందన్స్ అంటించుకోవచ్చు. అలా ఐడియాస్ ఉంటే ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అనమాట. నేను నెక్స్ట్ ఒక బ్లౌజ్ ప్లాన్ చేస్తున్నాను, మీతో షేర్ చేసుకుంటాను నా ఐడియాస్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఓకేనా? చూడండి, ఇదైతే సింపుల్గా నాకు అప్పుడప్పుడు నాకు మా టైలర్ గారు లేరు, ఇలా ఎంబ్రాయిడింగ్ చేసేవాళ్ళు ఎవరు లేరమ్మా అవైలబుల్లో అంటే, సరే అని నేను అప్పటికప్పుడు ఇలా ప్లాన్ చేసుకొని చేసుకున్నాను అనమాట. చూడండి, బాగుంది కదా, సింపుల్గా ఉంటుంది అనమాట. ఫ్రంట్ అయితే ఇలా జస్ట్ టైం లేదని తక్కువ చేసుకున్నాను, కానీ ఇక్కడ కూడా కొంచెం చేసుకోవచ్చు. ఈ శారీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది నేనైతే ఇక్కడే అమ్మ తీసుకుంది సత్తెనపల్లి. ఇది కూడా సౌందర్య సిల్క్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కలర్ బాగా ట్రెండ్ అవుతుంది కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నైట్ ఫంక్షన్స్కి ఇది నాకు బాగా ఇష్టం ఈ శారీ. అన్నీ ఇష్టపడే కట్టుకుంటామండి. ఇది దీనికైతే ఈ బ్లౌజ్ బాగుంది కదా, శారీ గోల్డ్. బార్డర్ ఇలా ఈ బ్లౌజ్ పేర్ చేసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్?
ఓకే ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి, బాగున్నాయా నా కలెక్షన్? ఇంకా నెక్స్ట్ నేను మిషన్ వర్క్ చేయించుకునేవి ఉన్నాయి. జస్ట్ మామూలుగా శారీస్కి మనం ప్యాచ్ వర్క్లు అవి చేయించుకుంటూ ఉంటాం కదా, ఆ వర్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ వ్లాగ్లో అవైతే షేర్ చేసుకుంటాను. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ నా వర్క్స్, నా టేస్ట్ ఎలా ఉంది? నేనైతే ఎక్కువ లేవని ముందే చెప్పాను కదా, నాకు వీటి మీద ఇంట్రెస్ట్ కూడా జస్ట్ పెళ్ళప్పుడు నేను చేయించుకున్నాను, తర్వాత జస్ట్ సింపుల్గా చేయించుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్. ఓకేనా? నా ఛానల్ ముందుకెళ్ళాలంటే మీరు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకేనా? బాయ్.